సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలోని ఐలాపూర్ తాండా గ్రామ పంచాయతీ పరిధిలో సర్వే నంబర్ 119 భూమి కోర్టు పరిధిలో ఉండగా కొందరు వెంచర్ చేసి ప్లాట్లు చేస్తున్నారని ఫిర్యాదులు అందుకున్న హైడ్రా అధికారుల ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ ప్లాట్లతో పాటు అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అనంతరం అమీన్పూర్లోని సర్వే నంబర్ 462లో ప్రభుత్వ భూమిలో ఫ్యూజయన్ ప్రైవేట్ స్కూల్ని హైడ్రా సహకారంతో రెవెన్యూ మున్సిపల్ అధికారులు కూల్చివేతలు చేపట్టారు. ప్రభుత్వ భూమిలోని 17 గుంటల్లో నిర్మించిన స్కూల్ గేట్ రూమ్స్ స్టేడియాన్ని జేసీబీలతో పోలీసు బందోబస్తు నడుమ తహసీల్దార్ రాధా హైడ్రా అధికారులు దగ్గరుండి కూల్చివేయించారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని తహసీల్దార్ రాధా తెలిపారు. నోటీసులు ఇచ్చి పక్కదారు అందరికి ఇచ్చి నోటీస్ చేసి నాకు ఇవ్వండి. మీరు ఇంత చూపిస్తారు, ఇట్లా చేస్తే రైట్ అయిపోతారు. సార్ పక్కన నోటీస్ ఇచ్చి ఏమని చెప్పండి. ఏమన్నాడు హైడ్రా కమిషనర్ వితౌట్ నోటీసు ఎవరి కూడా కొట్టమన్నాడా? అట్లా అన్నాడా? అట్లాంటి చట్టాలు తెచ్చిరా? అసలు ఎవరు నీళ్ళు కూడా ఒట్టూరి దౌర్జన్యం చేసి చూసుకోమనేది చెప్పలే కదా హైడ్రా కమిషనర్. నోటీస్ ఇచ్చి ఏమన్నాడు హైడ్రా కమిషనర్ కూడా? అవునా? నోటీస్ ఇచ్చి పక్క రైతుగా నా భూమి చేసుకోమన్నాడు. టోటల్ ఎన్ని బుక్స్ ఉన్నాయి నాకు? ఒక్కసారి మా సైతం ఉన్నామనుకోండి ఆలోచించి నేను పోతా. మీరు ఊరికే రాక ఛాన్స్ ఏమంటారు? నేనే పోతానే. ఇది దౌర్జన్యం అంటారు. ఇల్లది ఎట్లా కాదు. నాకు ఒక రైతుగా నోటీస్ ఇయ్యారు వాళ్ళే. ఆయన ఒక్క నిమిషం బాబు ప్రశాంత్ ఆ సర్వేయర్ ఒక్క నిమిషం రమ్మని. సర్వేయర్ గారు ఒక్క నిమిషం రమ్మండి. ఒక్కసారి నా నంబర్ చూడే
బాబు అక్కడ పోయి తీసుకోండి. ఏ బాబు ఎవరు సపోర్ట్ చేయకుండా కొద్దిసేపు బాబు సైలెన్స్. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని 461 సర్వే నంబరు ఈ భూమి అమీన్పూర్ వాసులది. ఒడ్ల వీరాచారి కుటుంబానికి సంబంధించిన 461 సర్వే నంబరు, పట్టా సర్వే నంబరు. ఈ భూమిని గతంలో హైదరాబాద్ వాస్తవ్యులు వాళ్ళకు అమ్ముకోవడం జరిగింది పట్టాదారులు. అదే భూమిని గత 7 సంవత్సరాల క్రితము నేను కొనుగోలు చేయడం జరిగింది. నేను కొనుగోలు చేసేటప్పటికే దీనికి గతంలో ఉన్నటువంటి పట్టాదారులు ఎవరైతే ఒడ్ల వీరాచారి వాళ్ళ ఫ్యామిలీ దగ్గర పర్చేజ్ చేసిరో వాళ్ళు 2015లో ఏడీ సర్వే పెట్టుకోవడం జరిగింది. ఏదైతే ఈ సర్వే రిపోర్ట్లో ఏదైతే ఈ ఒడ్ల వీరాచారి ఫ్యామిలీ మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుంచే స్కూల్కి కానీ ఎక్కడైనా మేము చదువుకోవడానికి పోయినటువంటి రహదారిలో ఉన్నటువంటి భూమి ఇది. దీన్ని వాళ్ళు ఇక్కడ నాటేయడము, సాగు చేయడము మేమందరం చూస్తూ ఉన్నాం. మేమే కాదు, మా పెద్దవాళ్ళను ఎవరిని అడిగినా ఈ బండ ఎవరిది అంటే కమరోన్ బండ ఈ భూమి పేరు. దీన్ని నేను ఉన్న తర్వాత గతంలో ఇందులో ప్రభుత్వ భూమి ఉంది. గడువిస్తూ ఏదైతే నిన్న నాకు గడువిచ్చింది డిపార్ట్మెంట్లో కూడా క్లియర్గా డైరెక్షన్స్ ఇచ్చింది. ఆ ప్రైవేట్ నంబర్ ఏదైతే ఉందో దాన్ని 4 వారాల లోపల సర్వే చేసి కోర్టుకు రిపోర్టు నివేదిక సమర్పించమని చెప్పడం జరిగింది. వాటన్నిటిని పక్కన పెట్టేసి ఇది మాది, ఇది మా ప్రభుత్వంది అని చెప్పి ఈరోజు పొద్దున జేసీబీలు తీసుకొని వచ్చేసి ఇక్కడ ఎప్పటి నుంచో 6-7 సంవత్సరాల నుంచి చిన్న చితక వ్యాపారం చేసుకొని జీవిస్తూ ఉన్నారు. ఇక్కడ పక్కనే ఉన్నటువంటి నరేందర్ చెప్పులు కొట్టుకుంటాడు. అలాంటి వ్యక్తులను కూడా కనీసం కనికరం లేకుండా, నా మాటను కూడా పరిగణనలోకి తీసుకోకుండా, నాకైనా సర్వే రిపోర్టు ఏదైతే ఏడీ చేసిన సర్వే రిపోర్టు ఉందో దాన్ని కూడా పక్కన పెడుతూ నేను ఎంత చెప్పినా వినకుండా వాటిని డిస్మెంటల్ చేయడం జరిగింది. ఇదంతా చూస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది? ఒక చైర్మన్కి ఇలాంటి పరిస్థితి ఉంటే, ఒక చైర్మన్ భూమి 2021 నుంచి 2024 దాకా సర్వే చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే ఈ అధికారులు మళ్ళా పై నుంచి వచ్చేసి నేనేదో తప్పు చేసినట్టు నన్ను ప్రజల్లో ఒక దొంగగా చూపించడానికి జేసీబీలు తీసుకొని వచ్చేసి వాళ్ళు ఇంత అరాచకం చేయడము కరెక్ట్ కాదు అని నేను అనుకుంటా ఉన్నా. దీన్ని అంతా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆలోచించాలి. డిపార్ట్మెంట్లు అంటే నాకు గౌరవం ఉంది. నేను చిన్నతనం నుంచి
రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ పంచాయతీరాజ్ కానీ మున్సిపల్ కానీ పోలీస్ కానీ అందరు నాకు గౌరవం. ఒక గౌరవంగా ముందుకు పోతా ఉన్నా. ప్రభుత్వ భూమి ఈ రోజు కూడా చెప్తా ఉన్నా మీడియా ద్వారా, ప్రభుత్వ భూమిని ఉంటే మీరు బాధ్యత తీసుకోండి. నా పట్టా నంబర్ ఏదైతే ఉందో నా భూమిని నాకు కొలిసిచ్చే బాధ్యత మీదే కాదా అని అడుగుతా ఉన్నా. సర్వే అడుగుతా ఉంటే ఆయన ఇష్టం వచ్చినట్టు ఎక్కడి నుంచో చూపిస్తున్నాడు, ఇక్కడ నుంచి అక్కడ దాకా అంటాడు. అరే ఇక్కడ దాకా దానికి ఒక పద్ధతి, పక్కలోళ్ళకు నోటీసి ఓరల్గా ఈడ వచ్చేసి నేను అడిగితే చెప్పడం ఏంది, నాకు నోటీసి